నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఢిల్లీలో జరుగుతున్న జంజీ ఉద్యమానికి నా పూర్తి మద్దతు ఇస్తున్నానండి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కనీసం యువతకి సహకరించకపోగా వాళ్ళని అణచివేయాలని చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారండి. చాలా తప్పండి. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకప్పుడు ఏబీవీపీలో చాలా యాక్టివ్ పర్సన్గా ఉండేవారు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఆయన చదువుకున్న రోజులు, స్టూడెంట్ రోజులు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడున్న ప్రతి రాజకీయాల్లో ప్రతి వ్యక్తులు కూడా ఒకప్పుడు స్టూడెంట్సే, ఒకప్పుడు నిరుద్యోగులే. మన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు అయిన బొద్దింకలు అని ఏ ముహూర్తంలో అన్నాడో అది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి పెద్ద శాపంగా మారింది. జంజీగా మారి యువత యొక్క శక్తి చూపిస్తోంది. స్వతహాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరికి భయపడరు. ఈ బొద్దింకల పార్టీకి ఖచ్చితంగా భయపడతారు, నో డౌట్ అందులో. ఎందుకంటే యువతకి సపోర్ట్ ఉండే వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వాలు యువతని అపహాస్యం చేస్తున్నాయండి. ఎంత తప్పంటే అది చాలా తప్పండి, నో డౌట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటండి ఒక యువతితో 50 లక్షలు ఇస్తే ఈ ఉద్యమంలోకి దీంట్లోకి వెళ్లకుండా ఉంటామంటే, సార్ మీకు 5 కోట్లు ఇస్తాను మళ్ళీ ఐఏఎస్ రాస్తారని అడిగిందంటండి. ఆయన దగ్గర సమాధానం ఉండదు. అంత దారుణంగా. దయచేసి పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఇక్కడ కానీ అక్కడ కానీ, ఒకప్పుడు మీరు నిరుద్యోగులే, ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు టాప్ ఇదిగా ప్రవర్తిస్తున్నారు. గతాన్ని మర్చిపోకండి. నిరుద్యోగులకు సపోర్ట్గా ఉండండి. విధ్వంసం చేయకుండా వాళ్ళకి పొరపాటున ఎవరైనా చేస్తే వాళ్ళకి అండదండగా ఉండి చేయకూడదని చెప్పండి. సెల్ ఫోన్ లాక్కుని ఈ నేషనల్ మీడియా ఉంది చాలా వరస్ట్గా. అసలు ఈ టాపిక్ అనేది టీవీలో చూపించకుండా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ హస్తగతంలో ఉన్నాయి ఇవన్నీ మీడియాలు, చూపించకుండా చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి. ఏదైనా అంటే ప్రజల కోసమే అంటారు మీడియాలు. శుద్ధ తప్పండి. రాజకీయ నాయకుల శంకనాకడానికే మీడియాలు, నో డౌట్ అందులో. ఇంకోటి, మన రాష్ట్ర పరంగా మాట్లాడుతున్నాను, యువతకి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదండి. ఒక సామాన్యుడిని. ఖచ్చితంగా ప్రజలకు, ఈ నిరుద్యోగులకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడం నా హక్కు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ జంజీ ఉద్యమంలో అంటండి దుష్ట శక్తులు లేకపోతే ఏదో వేరే శక్తులు ఏవో ఇదో వచ్చేసాయంటండి, దానివల్ల జరుగుతుందంటండి. ఎంత బూతండి. మీరు అధికారం వచ్చాక ఒకలాగా, అధికారం రాకముందు ఒకలాగా మాట్లాడటం చాలా తప్పండి. అంటే చదువు విలువ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు, నో డౌట్ అందులో తిరిగే లేదు. మీరు సపోర్ట్ ఉంటారేమో అని చెప్పి నేను వ్యక్తిగతంగా చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, విద్రోహ శక్తులు దూరిపోయినా ఇది ఇదని. మీకు అధికారంలో రాకముందే నిఘా వర్గాలు, మీకు అప్పుడు మన సచివాలయం ఉద్యోగులు ఉన్నారు కదండి, వాలంటీర్లు వ్యవస్థలో 30 నుంచి 32 వేల అమ్మాయిల్ని ఎగుమతి చేశారు. ఇది చెప్పారు మీరు అప్పుడు అధికారంలో లేరు. అప్పుడే మీకు నిఘా సంస్థలు సహకరించాయంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇంకే నిఘా సంస్థలు ఎంత బాగా సహకరించాలంటే ఆ దుష్ట శక్తులు ఏరిపారండి మీరు. దయచేసి ఇలాంటి పిచ్చి సలహాలు, పిచ్చి సూచనలు, పిచ్చి మాటలు మాట్లాడకండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే యువతకి, ఇప్పుడు ఉన్న యువత రేపు పొద్దున ప్రధానమంత్రి అవ్వచ్చేమో, పెద్ద పోస్టులో ఉండొచ్చేమో, అది గుర్తుంచుకోండి. యువతకి సపోర్ట్ ఉండాలి. ఒకప్పుడు మీరు యువతే, ఆ స్టేజ్ నుంచి మీరు వచ్చారు. సుప్రీంకోర్టు జడ్జి గారి కంటే అసలు ఈ వీడియోలు చూసే టైమే లేదంట ఆయనకి. ఈ జంజీ ఉద్యమం చేస్తున్న దాని గురించి స్పందించే టైమే లేదంట. ఇది ఎంత ఘోరం అండి. దయచేసి అందరు యువత, ఎటువంటి ఈ జంజీ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి యువత ఎటువంటి గొడవలు చేయకుండా సామరస్యంగా మీ ఉద్యమం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతానండి. మీ ఉద్యమానికి నేను మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నానండి. హ్యాట్స్ ఆఫ్ టు యువత. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.